attractions, action theatre, filmy dunia, space yatra and blacklight show. It will be open by 1 PM. 1 గంటలకు ఓపెన్ అవుతుంది. కంటిన్యూస్ విల్ బి రన్ టిల్ 4 o'clock. 4 గంటల వరకు రన్ అవుతూ ఉంటుంది. 4 o'clock స్పిరిట్ ఆఫ్ రామోజీ షో, 4:45 స్టన్ షో, 5:30 क्लोजिंग सेरेमनी. सब कुछ यहीं पे रहेगा. अन्य इकड़े ఉంటాయి. తిరిగి వచ్చాక ఎంజాయ్ చేయవచ్చు. वापस आने के बाद एंजॉय कर सकते हैं. ओके, अभी हम लोग जा रहा है रामोजी फिल्म सिटी गार्डन्स और फिल्म सेट देखने के लिए. ఇప్పుడు మనం గార్డెన్స్ మరియు ఫిల్మ్ సెట్ చూడడానికి వెళ్తున్నాము. సో आर यू रेडी? यस. तो देखिए आपके राइट हैंड साइड में ముందుగా మీ రైట్ సైడ్ లో చూడండి మొగల్ गार्डन. ये बाहर का व्यू देखिए दिल्ली मुगल गार्डन जैसा है, बट अंदर जाके देखे तो मैसूर बृंदावन गार्डन 2-in-1 गार्डन ओके प्लेस लो दिल्ली मरियु मैसूर रेंडू में చూడవచ్చండి. ये गार्डन को ज्यादा डेस्टिनेशन मैरिज पार्टीज के लिए इस्तेमाल करते हैं. ఎక్కువగా ఈ गार्डन ని मैरिज पार्टीज प्री वेडिंग शूट्स కి ఉపయోగిస్తారు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ में देखिए మళ్ళీ మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో చూడండి సియారా गार्डन, फेमस फॉर ग्रुप सॉन्ग्स और रोमांटिक सीन्स के लिए. डट्टी पिक्चर में फेमस गाना ఉల్లల్లా గానా ఇక్కడే చేశారండి. జులై సినిమాలో ఓ మధు అనే సాంగ్ కూడా ఉంటుంది. శశిరేఖ పరిణయం, బృందావనం, అఖండ సినిమాలో బర్త్డే పార్టీ సీన్ కూడా ఇదే ప్లేస్ లో జరిగింది. అండ్ రైట్ హ్యాండ్ సైడ్ మీ రైట్ సైడ్ లో ఏంజల్ ఫౌంటైన్, हाईएस्ट फाउंटेन इन अवर रामोजी फिल्म सिटी. एत्तैना फाउंटेन रामोजी फिल्म सिटी लो. इसके ऊपर देखिए ग्रीक और फ्रेक्चर डिजाइन देख सकते हैं. దీని మీద మీరు చూస్తున్నది గ్రీక్ और ఫ్రెక్చర్ డిజైన్ అండి. हाईएस्ट फाउंटेन బెట్టింగ్ బంగారాజు సినిమాలో చూడవచ్చు. ఆల్ ద బెస్ట్ ఫిల్మ్ में टाइटल सॉन्ग में दिखेगा. అండ్ आपका लेफ्ट हैंड साइड में మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో ఉన్నది అమ్రిల్లా గార్డెన్. టోటల్ ట్రీస్ ఆర్ ట్రిమ్డ్ బై అమ్రిల్లా షేప్. ఇక్కడ అన్ని ట్రీస్ అమ్రిల్లా షేప్ లో చేయడం వల్ల దీన్ని అమ్రిల్లా గార్డెన్ అంటారు. అండ్ అగైన్ ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ साइड మళ్ళీ మీ లెఫ్ట్ సైడ్ లో लाइम लाइट गार्डन. ये गार्डन को ज्यादा इवेंट्स के लिए इस्तेमाल करते हैं. ఎక్కువగా దీన్ని ఈవెంట్స్ కోసం ఉపయోగిస్తారండి. బర్త్డే పార్టీస్, మ్యారేజ్ ఫంక్షన్స్, అవార్డ్ సెरेमनीज के लिए फेमस है. एडिटिंग यहाँ पे 2500 मेंबर्स बैठने का कैपेसिटी है. 2500 మంది కూర్చోవడానికి అనుకూలంగా ఉంటుంది ఈ గార్డెన్. दिल वाले फिल्म में दिखेगा. चर्च क्लाइमैक्स सीन बनाया था यहाँ पे. रॉक स्टार में ओ नादान परिंदा, తెలుగులో సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో మీరు ఈ గార్డెన్ ని చూడవచ్చు. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ में ऊपर देखिए పైన చూడండి మీ లెఫ్ట్ సైడ్ లో టాప్ ఆఫ్ హిల్ పింక్ స్ట్రక్చర్. ఇట్స్ ఏ రామోజీ హవా మహల్. ఇంటీరియర్ పార్ట్ ఆఫ్ జైపూర్ హవా మహల్. లోపల భాగం అంతా జైపూర్ లోని హవా మహల్ లాగా ఉంటుంది. ఇట్ ఇస్ ద హైయెస్ట్ పాయింట్ ఇన్ అవర్ రామోజీ ఫిలిం సిటీ. ఎత్తైన ప్రదేశం అండి. యూ కెన్ సీ 70% వ్యూ ఆఫ్ రామోజీ ఫిలిం సిటీ ఎట్ దేర్. అక్కడ నుండి 70% వ్యూ కనిపిస్తుంది మీకు. हम दिल दे चुके सनम फिल्म में चांद छुपा बादल गारे में दिखेगा. सुस्वागतम సినిమాలో ఏ స్వప్న లోకాల సౌందర్య రసన సాంగ్ ఉంటుంది. on your left hand side మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో చూడండి రౌండ్ గార్డెన్. ఇట్స్ ఏ చరిష్మా गार्डन. ये गार्डन का स्पेशलिटी हीरो हीरोइन के कास्ट्यूम के ऊपर डिपेंड होता है. ఏ కలర్ కాస్ట్యూమ్ వేసుకుంటే అవే కలర్ పూలతోనే ఈ గార్డెన్ ని డెకరేట్ చేస్తారు. ఫర్ एग्जांपल रेड कास्ट्यूम रेड फ्लावर्स, येलो कास्ट्यूम येलो फ्लावर्स. बट 1 महीने पहले बताना चाहिए डायरेक्टर जी. ఒక నెల ముందు ఇంటిమేట్ చేయాలంటే డైరెక్టర్ గారు మా యొక్క షాంగ్రిలా డిపార్ట్మెంట్ కి. यहाँ पे टोटल 22 गार्डन्स तक रहेगा. దాదాపు 22 गार्डन्स ఉంటాయి. आपके ड्रॉपिंग होने के बाद एंजॉय कर सकते हैं. ड्रॉपिंग అయ్యాక మీరు ఎంజాయ్ చేయవచ్చు. నా ఆన్ యువర్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇప్పుడు మీ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ లో చూడండి कुछ भी नहीं है यहाँ पे. ఏం లేదండి అక్కడ. ఓకే, इस रोड को पहचानिए. ఈ రోడ్ ని గుర్తుపట్టండి. ఆర్ఆర్ఆర్ ఫిలిం देखा है ना, చూసారు కదా త్రిబుల్ సినిమా. ఎస్, నాటే కాదు, సాంగ్ షూటింగ్ అవ్వలేదండి ఇక్కడ. జెసికా కార్ టైర్ పంచర్ అయిన సీన్ జరిగింది. यहीं पे हीरोइन का कार का टायर पंचर होने का सीन बनाया था. పెళ్లి సందడి 2 లో కూడా మీరు చూడవచ్చు స్ట్రీట్ కనిపిస్తుంది. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ में इक्विपमेंट डिपार्टमेंट, షూటింగ్ లైట్స్, ట్రాక్, ట్రాలీ सब कुछ यहीं पे मिलेगा. షూటింగ్ కి కావాల్సిన మెటీరియల్ మొత్తం అంతా కూడా ఇక్కడ నుండి లభిస్తుంది డైరెక్టర్ గారికి. అండ్ యువర్ రైట్ హ్యాండ్ సైడ్ మీ రైట్ సైడ్ లో చూడండి जेट फाउंटेन. इसके ऊपर देखिए रोमन आर्क फ्रैक्चर. దీని పైన మీరు చూస్తున్నది రోమన్ ఆర్క్ ఫ్రैक्चर डिजाइन. क्रिश 3 फिल्म में दिखेगा. ऋतिक रोशन का स्टैचू लगाया था बीच में. మధ్యలో ऋतिक रोशन స్టాచ్యూ పెట్టారు క్రిష్ 3 మూవీలో మీరు చూడొచ్చు. అండ్ నౌ ఆన్ యువర్ రైట్ సైడ్ ఇప్పుడు మీ రైట్ సైడ్ లో इस बिल्डिंग को पहचानिए. ఈ బిల్డింగ్ ని గుర్తుపట్టండి. कौन सा फिल्म में देखा होगा? ఏ సినిమాలో చూసుంటారండి? చంద్రముఖి. రైట్, చంద్రముఖి సినిమాలో వెంకటాపురం ప్యాలెస్ అండి. లకలక బిల్డింగ్. सूर्यवंशम और सरकार राज में दिखेगा. सूर्यवंशम में भानु प्रताप ठाकुर का घर है. सरकार राज में अमिताभ जी की हवेली जैसा दिखाया था.
इस बिल्डिंग को తెలుగులో చూడొచ్చండి భరత్ అనే నేను సినిమాలో కూడా మీకు ఈ బిల్డింగ్ కనిపిస్తుంది ट्रिपल आर सिनेमा अटुवैपुकुन्न एलिवेशन చూడవచ్చండి ट्रिपल आर फिल्म में भी दिखेगा उस तरफ का एलिवेशन ओके मूव इस बिल्डिंग को कहते हैं एमपी बिल्डिंग नॉट ए मेंबर ऑफ पार्लियामेंट मल्टीपर्पज बिल्डिंग दिस विल बी शोन इन अवर मूवीज एज ए हवेली पैलेस यूनिवर्सिटी नेशनल कॉलेज हाई कोर्ट एज पर द डायरेक्टर ఏ విధంగానైనా ఉపయోగించుకోవచ్చు कैसे भी इस्तेमाल कर सकते हैं एट ए टाइम कैन शॉट देयर 8 फिल्म्स विदाउट डिस्टर्बेंस ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 8 సినిమాలు షూట్ చేసుకోవచ్చు అక్కడ ओके नाउ ऑन योर राइट हैंड साइड टॉप పైన చూడండి మీ రైట్ సైడ్ లో वहां पे एक टेंपल दिखेगा आपको పైన ఒక మీకు గుడి కనిపిస్తుంది అబ్జర్వ్ చేయండి జాడోల్ के पीछे చెట్ల వెనకాల ఉంటుందండి